హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో అసలు పోటీలోనే లేని టీడీపీపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో సుమారు 20,000కు పైబడి టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఉన్నాయని ఎన్నికలకు ముందు అంచనాలు వెలువడ్డాయి. వీరి ఓట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తీవ్రంగా ప్రయత్నించాయి. టీడీపీ ఓటర్లను ఆకట్టుకునేలా అనేక హామీలు గుప్పించాయి. ఇందులో ప్రధానమైనది హైదరాబాద్ నగరంలోని ప్రధానమైన కూడలిగా భావించే అమీర్పేట్ సెంటర్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం పెడతామనే హామీ ఒకటి. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాల సరళిని చూస్తే టీడీపీ సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీకే జై కొట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది. టీడీపీ రక్తంలోనే కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది. కానీ తెలంగాణలో టీడీపీ క్యాడర్ కాంగ్రెస్తో కలిసిమెలిసి తిరుగుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ పరంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఆయన తమవాడిగానే టీడీపీ క్యాడర్ భావిస్తోందని చెబుతున్నమాట. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు కూడా. తాను టీడీపీ నుంచే వచ్చానని, టీడీపీ క్యాడర్ ఏం కోరుకుంటుందో తనకు తెలుసునని బహిరంగంగానే తేల్చి చెప్పారు. అంతేకాకుండా మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తానని చెప్పడమే కాకుండా ఆ విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీ గెలిచింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో టీడీపీ ఓటర్లు సైతం ఆయన వెంట వెళ్ళిపోయారని అంటున్నారు. దాంతో 2018, 2023 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతోనే మాగంటి గెలిచారనే వార్త కూడా ఉంది. అయితే మాగంటి అకాల మరణం తర్వాత టీడీపీ ఓటర్లు ఆయన కుటుంబానికి మద్దతుగా నిలుస్తారా, లేక తమకు ఇష్టమైన నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలబడతారా అన్నది చర్చగా మారింది. బీఆర్ఎస్ కూడా తాము సెటిలర్లను బాగా చూసుకున్నామని, మాగంటితో పాటు తమ రక్తంలోనూ టీడీపీ రక్తం ప్రవహిస్తుందని చెప్పుకుంది. సాక్షాత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటి నుంచే ఈ మాటలు వచ్చినా టీడీపీ క్యాడర్ విశ్వసించలేదని ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను మర్చిపోలేని తెలంగాణ క్యాడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే కలిసినట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీ సానుభూతి పరులైన కొన్ని కుల సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమవడం, ఆ సామాజిక వర్గంలోని ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరడం కూడా టీడీపీని తెలంగాణ కాంగ్రెస్కు దగ్గర చేసిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్, ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్కు కూడా గతంలో టీడీపీతో దగ్గర సంబంధాలు ఉండటం కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపుకు కలిసొచ్చిందని చెబుతున్నమాట. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు 25,000 ఓట్లు మెజారిటీ రావడం చూస్తే టీడీపీ కేడర్ మొత్తం కాంగ్రెస్ వెనుకే ర్యాలీ అయ్యారనే అభిప్రాయమే వినిపిస్తోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్లో పోటీ చేసిన 3 అభ్యర్థులు ఒకప్పుడు కోర్ టీడీపీ నేతలే. అయితే ఇప్పుడు వారి ముఖాలు చూడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి దన్నుగా నిలవాలన్న ఆలోచనతోనే నవీన్ యాదవ్ను గెలిపించారని అంటున్నారు రాజకీయ నేతలు. దీనికి 2023 ఎన్నికల నాటి సంఘటనలను గుర్తు చేస్తున్నారు. 2023 ఎన్నికల సమయంలో ఫలితాలు విడుదలైనప్పుడు టీడీపీ క్యాడర్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద, ఇటు గాంధీ భవన్ వద్ద సంబరాలు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి టీడీపీ క్యాడర్ రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుందని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై విస్తృత చర్చ జరుగుతోంది.
వరుసగా 2 ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేని దయనీయ స్థితికి ఎందుకు చేరుకుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది ఆ పార్టీ స్వయంకృతమా అనే చర్చ కారణమవుతోంది. సానుభూతితో సొంతం చేసుకోవాల్సిన స్థానంలో రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం వల్లే చేజేతుల ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిందనేది విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డి పనితీరుకు రెఫరెండంగా ప్రకటించడమే కాకుండా ఈ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వస్తుందన్న ప్రచారం చేయడంతోనే బీఆర్ఎస్ ఎక్కువ నష్టపోయినట్లు తెలుస్తోంది. తాజా ఓటమితో సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. కొద్ది రోజుల్లోనే జరిగే స్థానిక ఎన్నికలు, జీహెచ్ఎంసీ పోల్ కూడా బీఆర్ఎస్కు సవాల్గా మారే అవకాశం ఉంది. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఇంతవరకు మళ్ళీ గెలవలేదు సరికదా. చేతిలో ఉన్న 2 స్థానాలను కాంగ్రెస్కే అప్పజెప్పాల్సిన పరిస్థితులు తెచ్చుకుందని రాజకీయ నేతలు చెబుతున్నమాట. దీనికి కారణం బీఆర్ఎస్ హైకమాండ్ వ్యవహరించిన తీరే అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గౌరవించే విషయంలో బీఆర్ఎస్ జీర్ణించుకోలేని విధంగా నడుచుకుంటోందని, దాంతో సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేలా కసితో పనిచేసేలా చేస్తోందని అంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ సున్నితంగా వ్యవహరిస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికకు ఇంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరమే ఉండేది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని రాజకీయం చేయకుండా సావధానంగా సంప్రదింపులు జరిపితే కాంగ్రెస్ కూడా పట్టించుకోకుండా వదిలేసేదని, కానీ గోపీనాథ్ మరణించిన నుంచి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కి గుణపాఠం చెబుతామన్నట్లు బీఆర్ఎస్ పెద్దలు నడుచుకోవడం వల్లే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ ఎన్నికలకు చాలా రోజుల ముందే ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ చివరి రోజుకు వచ్చేసరికి అలసిపోవడం కూడా ఓటమికి కారణంగా చెబుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రస్తుత దుస్థితికి రేవంత్ రెడ్డి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం ద్వారా గులాబీ దళం మళ్ళీ ఎదురు దెబ్బలు తినాల్సి వస్తోందని అంటున్నారు.